బీజేపీ పార్టీ వాళ్ళు ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఇస్తారు అనే ఒక్క కారణంతోనే మన రాఘవ్ చద్దా గారు బీజేపీ పార్టీలోకి చేరారు అనే ఒక రూమర్ అయితే ప్రెజెంట్ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వైరల్ అవుతుందండి. అయితే దీన్ని పక్కన పెట్టేసినట్లయితే మన రాఘవ్ చద్దా గారు అలా బీజేపీ పార్టీలోకి చేరిన తర్వాత ప్రజలందరూ కూడా తన పైన చాలా అంటే చాలా ఎక్కువ నెగిటివిటీని అయితే పెంచుకున్నారండి. అది ఎంతలా అనేసి అంటే రాఘవ్ చద్దా గారు బీజేపీ పార్టీలోకి చేరక ముందు తనకి ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 14.6 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే తను బీజేపీ పార్టీలో చేరిన తర్వాత అంటే ఇప్పుడు తనకి ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ 12.6 మిలియన్ ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారన్నమాట. అంటే ఏకంగా 20 లక్షల మంది ఫాలోవర్స్ అయితే తగ్గిపోయారు తనకి ఇన్స్టాగ్రామ్ లో. అండ్ ఇక్కడ ఇంకో క్రేజియస్ట్ థింగ్ ఏంటంటే గైస్, మన ఇండియాలో ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీకి కూడా ఇంత దారుణంగా ఫాలోవర్స్ అయితే డ్రాప్ అవ్వలేదండి. ఫస్ట్ టైం అనమాట మన రాఘవ్ చద్దా గారికి ఇంత ఎక్కువగా ఫాలోవర్స్ అయితే డ్రాప్ అయ్యారు. అయితే మన రాఘవ్ చద్దా గారి పైన ఇంతమంది ఎందుకు నెగిటివిటీ పెంచుకుంటున్నారు, ఇంతమంది ఎందుకు అతన్ని అన్ఫాలో చేసేస్తున్నారు అనేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదండి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ రీల్ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మన పేజ్ ని వెంటనే ఫాలో కొట్టేసి నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.